కావే అని ఓ పద్యం ఉంది. ఇది కూడా ఈ పద్యం కూడా కిందసారి చెప్పినట్టున్నాను నేను. కానీ ఒకసారి మళ్ళీ స్మరణకు తెస్తాను కొన్ని విషయాలు. ఏమిటంటే ఆ రాజుగారి మీద వీడికి కోపం, ఈ పద్యం చెప్పిన వాడికి. ఆయన ఒంటికంటి వాడు రాజుగారు గనక ఏ దోషాలున్నా ఆ దోషాలన్నీ లేవని సర్వ సద్గుణ నిలయమని పొగుడుతూ ఉండాలి. పొగిడితే కానీ వాడు డబ్బులు ఇవ్వడు. అందుకని వాడు పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేట్టు ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు. వాణ్ణి గురించి మహాసుందరాంగుడు అని చెప్పాలి. ఎలా చెప్పాలి? ఓ మంచి చిట్కా వేశాడు. అయ్యా రాజుగారు, నువ్వు నీ భార్య పక్క పక్కన కూర్చుంటే మీరు శివుడు లాంటి వారండి. ఎందుకనంటే ఆమె 2 కళ్ళు, నీది 1 కన్ను. శివుడు. ఆమెను పక్కకి తీసేసావనుకో, నువ్వు ఒక్కడివే ఉన్నావనుకో, శుక్రాచార్యుల వారండి, ఒంటికంటివాడు. శుక్రాచార్యుడు దేవగురువు, రాక్షస గురువు, ఒంటికంటివాడు. ఆమె పక్కన ఉన్నా లేకపోయినా నీకు గొప్పతనం ఉంది. ఆమె పక్కన ఉంటే శంకరుడివి, ఆమె పక్క లేకపోతే శుక్రాచార్యుడివి. అన్నా తిరుమలరాయ, కన్నొక్కటి లేదు కానీ కంతుడగావే, మన్మధుడివి కాదు కదా కబయ్యా అని అన్నాడు. ఇది ప్రశంస అనుకోవాలా, తిట్టనుకోవాలా? ఈ మాట అట్టే పెడదాం. ఇది ఎప్పుడో 500 సంవత్సరాల వెనకాల జరిగినటువంటి పద్యం. ఆ తిరుమలరాయుడు చచ్చాడు, ఈ పద్యం చెప్పిన వాడు చచ్చాడు. పద్యం ఇక్కడే ఉంది, శాశ్వతంగా ఉంది. అందుకని పద్యానికి అటువంటి చిరస్థాయిత్వం ఉంది, ఎక్కడ నశించదు. ఎప్పుడో వేదవ్యాసుల వారు పురాణాలు రాశారు, వాల్మీకి రామాయణం రాశారు, ఇప్పటికి ఉన్నాయి. ఇదం అంధంతమఃకృత్స్నం జాయేత భువనత్రయం యది శబ్దాత్మకం జ్యోతి రాసంసారన్న దీప్యతే అన్నాడు. ఈ లోకమంతా కూడా కారు చీకట్లో నాశనం అయిపోతుంది. ఏమిటి? శబ్దాత్మకమైన జ్యోతి లేకపోతే అని అన్నాడు. శబ్దజ్యోతే మనల్ని బతికిస్తోంది, మనకు వెలుతురునిస్తోంది, మన జ్ఞానాన్ని ఇస్తోంది, మన కన్ను తెరిపిస్తోంది. కాబట్టి శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర అని ఛందోబద్ధమైనటువంటి ఆ పద్యం చదివేటప్పటికీ ఆ పద్యంలో ఉండేటువంటి నాద తనువైన శంకరుడు మన హృదయంలోకి పోయి చక్కగా పీటపెట్టు పద్యానికి ఉండే శక్తి ఎక్కువ. పోతన గారు మహాకవి. పోతన గారు తెలుగుల పుణ్యపేటి. తెలుగులో వాళ్ళందరూ చేసుకున్నటువంటి పుణ్యమంతా కూడా పండి 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 ఓ పెట్టెలో పెడితే ఆ పెట్టె పోతన గారు. ఆయన పద్యాన్ని మనకు అందించారు. నిజానికి ఓ పద్యం చాలండి. అది కుంతీదేవి నోటి నుంచి వచ్చింది. భగవద్గీతలో ఒక విషయం చెప్పారు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినః అర్జున. అర్జున, నన్ను పుణ్యాత్ములు, ఎంతో పుణ్యం పండించుకున్న వాళ్ళు 4 రకాలైన వాళ్ళు నా యందు భక్తి చూపిస్తారయ్యా, నన్ను సేవిస్తూ ఉంటారు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినః అన్నాడు. పుణ్యము పండించుకున్న వాళ్ళు మాత్రమే. ఈ కింద కేటగిరీస్లో ఉన్నవాడు ప్రతివాడు భగవంతుడిని చెప్పడు. ఎవరు వాళ్ళు? ఆర్తః, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞానీచ భరతర్షభ. ఆర్తుడు, ఏదో బాధపడ్డవాడు. జిజ్ఞాసు, తెలుసుకోవాలి అనే కోరిక కలిగినటువంటి వాడు. అర్థార్థి, ఏదో ప్రయోజనాన్ని అపేక్షించేటువంటి వాడు. జ్ఞాని, జ్ఞానం కలిగినటువంటి వాడు. ఈ నలుగురి వెనకాల పుణ్యము పంట పుష్కలంగా పండితే వాళ్ళు నన్నప్పుడు భజిస్తారు అని అన్నాడు. కుంతీదేవి అటువంటి భక్తురాలు. ఆ రకంగా భజన చేసేటువంటి, తపస్సు చేసినటువంటి ఆమె అంటోంది, ఈమె ఈ 4 కేటగిరీస్లోకి ఏ కేటగిరీలోకి వస్తుంది అని ఆలోచన కూడా చెయ్యాలి మనం. నిజానికి ఆర్తురాల, జిజ్ఞాసువ, అర్థార్థియ, జ్ఞానియ అంటే జ్ఞాని అని చెప్పాలి. కుంతీదేవి పరమ జ్ఞానము కలిగినటువంటిది అని అర్థం చెప్పాలి. అందుకనే భగవద్గీతలో తర్వాత కూడా ఒక మాట చెప్పారు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే. అందులో కూడా జ్ఞాని అయినటువంటి వాడు ఏకభక్తి
అనన్యభక్తి అన్నమాట. ఏకభక్తి అంటే అనన్యభక్తి. వాళ్ళు ఈ నాలుగు రకాలైన వాళ్ళలోను ఉదారాహ, ఈ నలుగురు కూడా ఉదారులే, గొప్పవాళ్లే. వీళ్ళలో ఎవరిని తీసి పక్కన పెట్టడానికి వీల్లేదు, వీడు పనికివాని వాడు అని అనడానికి వీల్లేదు. ఉదారా సర్వ ఏవైతే, ఈ నలుగురు కూడా ఉదారులే. కానీ తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే అని అన్నది. అటువంటి ఏకభక్తి అయినటువంటి నిత్యయుక్త అయినటువంటి కుంతీదేవి జ్ఞానిని, మానిని అన్నట్టుగా జ్ఞానిని, సంపూర్ణమైన జ్ఞానం పండినటువంటిది. సంపూర్ణమైన జ్ఞానం పండినటువంటి వాళ్ళు నిజానికి వాళ్ళకి నోట్లో నుంచి మాట రాదు, వాళ్ళ మౌనమే భాష. మరి అయితే ఈమె మాట్లాడుతోంది శ్రీకృష్ణ యదుభూషణ అని. ఏమిటంటే నేను మన కోసం, తల్లి గనక లోకానికి అంతటికీ మాతృస్థానంలో ఉన్నటువంటిది గనక, ఒరే నాయన మీరిట్ట ఏడవంటిరా అని మనకి మార్గం చెప్పడానికి ఈ పద్యం చెప్పింది. నిజానికి ఆమె చెప్పక్కర్లే. జ్ఞాని అయినటువంటి వాడు ఎప్పుడు మౌనంతోనే ఉంటాడు. మౌనము అని అంటే అర్థం ఏమిటంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని లోపలనే భావన చేయటం. మాట్లాడటానికి వస్తే ఏమవుతుందంటే విక్షేపం వచ్చేస్తుంది. అదంతా ఒక పెద్ద గందరగోళమైనటువంటి విషయం. కాబట్టి శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ ఇత్యాదిగా ప్రార్థన. ఇందులో కొన్ని పదాలు ఉన్నాయి, చాలా సంబోధనలు ఉన్నాయి. సంబోధన అంటే అర్థం ఏమిటి? ఎదురుగుండా ఉన్నవాడిని పిలవటం. ఏమండో రామయ్య గారు అని అంటాం, దీన్ని సంబోధన అంటారు. సమ్యక్ బోధన అంటే ఎదురుగుండా ఒక మనిషి మన వైపు ముఖం పెట్టకుండా వేరే కార్యంలో వ్యగ్రుడై ఉన్నప్పుడు మన ముఖం వైపు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నాన్ని సంబోధన అని అంటాం. సంబోధన అంటే అది. రేయ్ అబ్బాయి ఇట్రా అని అంటాం. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? అప్పుడు మన జుట్టల్లా చేతులు కట్టుకోలే, మనం ఏం చెప్తామో గపక్కన వచ్చేసి చేద్దామని అనుకోవటంలే. వాడు ఏదో వాడి పనిలో వాడు ఆసక్తుడై ఉన్నాడు, వాడిని మనం పిలిచాం. దాని పేరు సంబోధన. ఆ సంబోధన ఇందులో చాలా ఉన్నాయి. శ్రీకృష్ణ ఒకటి, యదుభూషణ, నరసఖ 3, శృంగార రత్నాకర, లోకద్రోహి నరేంద్రవంశదహన 6, లోకేశ్వర 7, దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ 8, నిర్వాణ సంధాయక 9, నిత్యానుకంపానిధి 10. ఓ చిన్న రిక్వెస్ట్, ఇది పద్యం. పద్యాన్ని విశ్లేషణ చేస్తే మనకేం తెలుస్తుంది? ఇందులో 10 సంబోధనలు ఉన్నాయి. నిజానికి ఋషివాక్యాల్లో ప్రతిదీ పరిగణించదగిన విషయమే. సాధారణంగా అంతో ఇంతో తెలిసినటువంటి వాడు ఏదో పద్యం నింపాలి కాబట్టి 10 సంబోధనలు వేశాడండి అంటాడు. వాళ్ళకి పద్యం నింపడం అనేది పెద్ద మహా కష్టమైన పనే. మనమైతే నానా కష్టాలు పడాలి. అంతా కవులముగామా అంతెంతో కందపద్యం అల్లగలేమా అని అనుకోవాల్సిన వాళ్ళు మనలాంటి దౌర్భాగ్యులు. పోతన గారికి ఏం కర్మ పట్టిందండి? ఆయన చక్కగా హాయిగా ఆనందంగా ఎన్ని వేల పద్యాలైనా సరే, ఎన్ని కోట్ల సంబోధనలతోనైనా సరే భగవంతుడిని పిలవగలిగినటువంటి జ్ఞానాన్ని లోపల పెట్టుకున్నటువంటి వాడు, మనకి ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కూడా ఉన్నటువంటి వాడు. ఆయన 10 సంబోధనలు పెట్టాడు. 10 సంబోధనలు ఎందుకున్నాయి అనేటువంటిది గమనించాలి. ఒక్కొక్క సంబోధనలో ఏముందో గమనించాలి. ఏముంటుంది? కృష్ణుడి గురించి కృష్ణుడే ఒక మాట చెప్పాడు, జన్మ కర్మచ మే దివ్యం అన్నాడు భగవంతుడు. నా పని నా పుట్టుక అంతా కూడా దివ్యమయ్యా అన్నాడు. దివ్యము అంటే మట్టికి సంబంధించినది కాదు అని అర్థం. మరి ఏమిటి అని అంటే అటు ఇంకొక ఏమిటో చెప్పలేం, ఇంకొక మాట ఏమిటి చెప్పలేం. మట్టికి సంబంధించింది కాదు, భూమికి సంబంధించింది కాదు. అంటే భూమిని దాటుకున్నటువంటి దివ్యమైన లక్షణము, దాన్నే దివ్యం అని అన్నారు. దివి అని అంటే స్థూలంగా, దివి అంటే ఆకాశము, ఆకాశంలో ఏర్పడినది. ఆకాశంలో ఏర్పడినంటే మనం ఏమనుకుంటామంటే ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి మొదలైనటువంటివన్నీ ఉన్నాయి, విమానాలు తిరుగుతూ ఉంటాయి. ఇవి కాదు. అక్కడ దివ్యము అనే శబ్దానికి నీ ఇంద్రియములు ఏవి
ఏ మార్గం చేత పట్టుకోవటానికి వీల్లేనటువంటి ఒకానొక తత్వము అని అర్థం.